4 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ దొంగ రాబిన్ హుడ్ అలియాస్ మహమ్మద్ ఇర్ఫాన్ ను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. బీహార్లోని గర్హా సమీపంలోని జోగియా గ్రామానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్ హుడ్ ఉజ్వల్ ఈ నెల 8న హైదరాబాద్ లక్డీకాపూర్లోని మెరిడియన్ గోల్డెన్ లాడ్జ్ లో దిగాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఓ సినీ ప్రముఖులు నివసించే ఇంటి సమీపంలో రెక్కి నిర్వహించాడు. ధృవ అనురాగ్ రెడ్డి అనే ప్రైవేటు ఉద్యోగి ఇంట్లోకి ప్రవేశించి 5 లక్షల రుద్రాక్షతో కూడిన బంగారు గొలుసు చోరీ చేసి ముంబై పరారయ్యాడు. పోలీసులు 75 కెమెరాల ఫుటేజీ పరిశీలించినా ఆగంతకుడి ఆచూకీ లభించలేదు. వెంకటగిరి ప్రాంతంలోని సీసీ కెమెరాలో అతడి ఆనవాళ్లు కనుగొన్నారు. అతను మళ్లీ నగరానికి వచ్చి మెరిడియన్ గోల్డెన్ లాడ్జ్ లో దిగినట్లు తెలుసుకున్న పోలీసులు యూసఫ్ కూడా చెక్ పోస్ట్ వద్ద అతన్ని పట్టుకున్నారు. ఢిల్లీలోని 4, హైదరాబాద్ లో 4, అలాగే బెంగళూరులో 7 కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. ఇతని నుంచి ఒక పెద్ద స్క్రూ డ్రైవర్, చిన్న స్క్రూ డ్రైవర్, జియో డాగింగ్, టెక్నో స్మార్ట్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రాబిన్ హుడ్ ముంబైలో బ్యాగులు కుడుతూ వివిధ నగరాల్లో చోరీలకు పాల్పడుతూ ఉండేవాడు. దొంగతనం చేయడానికి రెక్కి నిర్వహించే సమయంలో సీసీ కెమెరాలపై నిఘా పెట్టడం, ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి వేగంగా దూకుతూ వెళ్లడం, ఖరీదైన కారు చోరీ చేసి అందులోనే దొంగతనాలకు వెళ్లడం చేసేవాడు. చోరీ చేసిన డబ్బులతో అత్యధిక భాగం సొంతూరులో పేద విద్యార్థులు, రైతుల కోసం ఖర్చు చేస్తుంటాడు. చోరీ చేసిన సొమ్ముతో తన గ్రామంలో విద్యుత్ స్తంభాలు వేయించి కరెంటు వచ్చేలా చేయడంతో గ్రామస్తులు అతడికి ఉజ్వల్ అని పేరు పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇతని దొంగతనంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. కేవలం నగదు, బంగారం, వజ్రాలనే చోరీ చేస్తూ ఉంటాడు. వెండి వస్తువులను అపహరించడు. ఇతనికి 4 భార్యలు. ఇటీవలే పూజ అనే అమ్మాయిని ప్రేమించి తన చేయిపై ఆమె చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.